నమస్తే. ఇతర మతస్థులకు లేని ఒక పెద్ద క్యాన్సర్ లాంటి జబ్బు కొందరు హిందువులకు పట్టుకుంది. ఏంటంటే తాము గొప్ప ఉదారవాదులుగా కనిపించాలి, వీర సెక్యులర్స్ అనిపించాలి. ఈ 2 లక్షణాలతో మిగతా మతాల వాళ్ళ దృష్టిలో గొప్ప వాళ్ళుగా గుర్తింపు పొందాలి. మంచిదే, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన విదేశీ సెక్యులర్ సిద్ధాంతం వాళ్ళని అట్లా తయారు చేసింది. అయితే ఆ ఉదార వ్యాధిగ్రస్తులం అనే పేరు సంపాదించుకోవడానికి తాము పుట్టిన ఇంకా ఆచరిస్తున్న హిందూ ధర్మాన్ని కించపరచాల్సిన అవసరం లేదనే ఇంగితం వాళ్ళకుండదనమాట. అట్లనే అందరినీ కలుపుకుపోవాలనే ఒక విశాల దృక్పథం ఉన్న హిందూ ధర్మం పాటిస్తున్న అనేక మందిని ప్రలోభపెట్టి మోసం చేసో మా దేవుడు మాత్రమే గొప్ప అనే ఒక ఎక్స్క్లూజివ్ భావజాలాన్ని పెంచి పోషిస్తూ ఈ అబ్రహామిక్ మతాల వాళ్ళు హిందువులను వాళ్ళ వైపు లాగేసుకుంటుంటే వీళ్ళు అసలు నోరు మీద పరు ఈ ఉదార వ్యాధిగ్రస్తులు హిందూ ధర్మాన్ని బలహీనపరుస్తున్న అటువంటి శక్తులను కనీసం ఖండించరు. ఎందుకంటే ఆ వ్యాధి వీళ్ళకి అడ్డుపడుతుంది అనమాట. ఆ ఉదార వ్యాధి అడ్డుపడుతుంది వీళ్ళని అడగడానికి. అంతేకాదు అబ్రహామిక్ మతాలు, ఎర్ర మతము హిందూ ధర్మంపై వరుసగా దాడి చేస్తున్న హిందూ ధర్మం ఆచారాలు, పండుగలు, సంస్కృతి, ఆటలు, దేవాలయ వ్యవస్థ, గురువులు, సంస్థల మీద ఎన్ని కుట్రలు పన్నుతూ ధర్మాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నా వీళ్ళకి అసలు చూస్తారు, వీళ్ళకి అన్నీ తెలుసు, కానీ నోరు మీద పరనమాట. ఈ దాడి బ్రిటిష్ కాలం నుంచి మొదలై తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. అయినా సరే వాటిని గట్టిగా ఖండించడానికి వీళ్ళకి ఆ ఉదార వ్యాధి అడ్డొస్తుంది. జబ్బే కదా మరి, ఆ రోగం అడ్డొస్తుంది అనమాట. ఎక్కడ ఆ బిరుదు పోతుందేమో అన్న భయం అనమాట. అందుకని అలాంటి కుట్రల్ని ఖండించే సాహసం కూడా చేయరు. కనీసం ఒక హిందూ సంస్థ మీదనో లేదా ఒక హిందూ గురువుల మీదనో ఏదన్నా ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం ఇది నిజమా లేదా తప్పుడు ఆరోపణ, వీటి వెనకాల ఏమన్నా కుట్ర ఉండొచ్చా, కుట్ర కోణం ఏమన్నా ఉండొచ్చా అని కనీసం ఆలోచించరు. ఆలోచించకుండా ఆ కుట్రదారులు, ఎర్ర మతంగాళ్ళు, అబ్రహామిక్ మతాల వాళ్ళ కన్నా ముందే వీళ్ళే వచ్చేస్తారనమాట. అంటే హిందూ ద్వేషుల కన్నా కూడా వీళ్ళే ముందుంటారు, పరిగెత్తుకొని వచ్చేస్తారు, గట్టిగా ఖండించేస్తారు. ఆ ఘటనను గట్టిగా ఖండించేసి సిగ్గుతో తలదించుకుంటున్నా నేను, హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా నేను, ఇలాంటి భారీ భారీ డైలాగ్స్ చెప్తారు. అంటే అంత ముదిరిపోయి ఉంటుంది అనమాట కొందరికి ఆ ఉదార వ్యాధి. అంటే హిందూ ధర్మంపై నేరుగా దాడి చేస్తున్న వాళ్ళకన్నా వీళ్ళు అత్యంత ప్రమాదకరం. ధర్మం లోపలే ఉండి దాన్ని బలహీనపరిచే శక్తులకు మద్దతిస్తున్న ఇలాంటి వాళ్ళు అత్యంత ప్రమాదకరం హిందూ ధర్మానికి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ధర్మస్థల వివాదం, దాని వెనకాల ఎంత కుట్ర జరిగిందో అందరికీ తెలుసు. ఆ దేవాలయ వ్యవస్థను అపఖ్యాతి పాలు చేసడానికి పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. అది కుట్రనే అని అనేక మంది ముందు నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా కూడా వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇంకా ఎగతాళి చేస్తూ, సమర్థిస్తున్నారని ఎగతాళి చేస్తూ హిందూ ద్వేషుల కన్నా కూడా వీళ్ళు ఎక్కువగా ఆలయం మీద, ఆ సంస్థ మీద బండరాలు వేశారు, ఉత్సాహం చూపించారు. చివరికి ఏమైంది? అదంతా కావాలని చేసిన కుట్ర, పూర్తిగా కుట్రపూరితంగా చేసిందని కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అనింది నిన్ననే. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నిన్న కోర్టుకు తెలిపింది. అంతేకాదు ఆ కుట్రకు కుట్రకు తెగబడ్డ 6 మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అసలు అక్కడ సామూహిక ఖననాలో లేదా దహనాలో, అతను అన్నది ఖననాలు, పూర్తిగా పాతి పెట్టారు శవాల గుట్టలు వెళ్తాయి, బొక్కలు, అస్థి పంజరాలు ఇవన్నీ వెళ్తాయి అన్నారు కదా, ప్రచారం చేశారు కదా. తెలుగు మీడియాలో కూడా ఎర్రమూక తెలుగు మీడియాలో కూడా వీడియోల మీద వీడియోలు చేసి బతికింది. అట్లా అక్కడ సామూహిక ఖననాలు చేసినట్టు ఏ విధమైన ఆధారాలు దొరకలేదన్నమాట. మరి ఈ మొత్తం కుట్ర వెనకాల ఇంకెవరెవరు ఉన్నారని విచారణ చేస్తున్నారు. సిట్టు కోర్టుకు తెలిపింది. ఎలాంటి మాస్ మర్డర్స్ జరగలేదని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. మొదటి ఫిర్యాదుదారు చిన్నయ్య, శానిటేషన్ వర్కర్, అతను చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలు, కుట్ర అని బయటపడ్డది. దానిలో కొందరు యాంటీ హిందూ యాక్టివిస్టులు, ఇతరులు పాలు పంచుకున్నారని సిట్ ఎస్ఐటి కోర్టుకు తెలిపింది. ఎస్ఐటి తవ్వకాలు చేసింది, పలువురి దగ్గర స్టేట్మెంట్లు నమోదు చేసింది, ఆధారాలు సేకరించింది. అయితే అక్కడ హత్యలు అంటే మర్డర్స్ జరిగినట్టు ఆలయ అథారిటీపై ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నమాట. చిన్నయ్య చూపించిన పుర్రె ఎవిడెన్స్ కూడా ఫేక్ అని రుజువైంది. అసలు ఒక పారిశుద్ధ్య కార్మికుడు వెళ్ళి కొన్ని వందల మందిని పాతి పెట్టారంటే వాడు అసలు పిచ్చోడు అయి ఉంటాడని వదిలేయాలి. కానీ అంత దూరం తీసుకొచ్చారు. ఎస్ఐటి సిట్ వేసే వరకు వెళ్ళిందనమాట వ్యవహారం. ఇక 3900 పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సిట్. చిన్నయ్యతో పాటు
మహేష్ శెట్టి తిమ్మరోడి, గిరీష్ మట్టెనవార్, టి జయంత్, విఠలగౌడ, అలాగే సుజాత భట్ ఫిర్యాదుదారు. సుజాత భట్ ఫిర్యాదుదారు. నా కూతురు కూడా మిస్ అయిందని చెప్పి వచ్చి డ్రామాలాడింది కదా, తను కూడా ఉంది అందులో. తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ, అధికారులను తప్పుదోవ పట్టించినందుకు ఆయా సెక్షన్ల కింద వీళ్ళ మీద కేసులు పెట్టారనమాట. కేసు రిజిస్టర్ చేశారనమాట. మరి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నియమించిన సిట్, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన సిట్ నిజాన్ని నిగ్గుదేల్చింది కాబట్టి మరి వీళ్ళు సిగ్గుతో తలలు దించుకోవాలి కదా, దించరు. ఇంకో కుట్ర కోసం ప్రణాళిక రచిస్తారనమాట. ఇంకెక్కడ ఏం దొరుకుతుంది, గుడ్డు మీద ఈకలు వీకుదాం, ఎవడన్నా మొదలు పెడితే ముందుందాం రాళ్ళు బండలు వేయడానికి అనేసి సిద్ధంగా ఉంటారు వీళ్ళందరూ. ఈ ఎర్రి బ్యాచ్ కన్నా ఆ బ్యాచ్ కన్నా అత్యంత ప్రమాదకారులు వీళ్ళు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.